అండి టేస్టీ టేస్టీ పొటాటో చిప్స్ ఇవి ఎంతో టేస్టీగా ఉంటే పిల్లలైతే ఫటాఫట్ తినేస్తారు. ముందుగా పొటాటోస్ నేను తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న దాంట్లోనే తురుముకున్నాను. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేసి ఈ స్లైసెస్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా వేగిపోతాయి. పిల్లలు కూడా చిప్స్లా ఉన్నాయని ఫటాఫట్లా ఆయించేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఒక కళాయిలోని స్టవ్ ఆన్ చేసి ఇది కొంచెం బాగా మరగాలి ఆయిల్ అనేది. ఇలా బాగా మరిగిన ఆయిల్లోని నేను ఇలా పొటాటో స్లైసెస్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోవాలి. సో నేను ఇలా వేపుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ టర్న్అవుట్ చేసుకోండి. వెంటనే తీసేసారంటే అవి అడుక్కు అనేవి అంటుకుపోతూ ఉంటాయి. సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు టర్న్అవుట్ చేసుకోండి. ఇలా అన్నీ వేగిన తర్వాత 1 బై 1 ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. నాకైతే ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి. ఎలా వేసిన ఆయిల్ అలానే ఉన్నది. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇందులోని కారం, నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్టు, నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ మసాలా పౌడరు, ఇలా అన్నిటినీ వేసి ఇలా కలుపుకోవాలి. టాస్ చేయాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ అనేది జస్ట్ పైన వేస్తాం కాబట్టి ఎక్కువ అయిపోయిందనుకో చిప్స్ అనేవి అంత టేస్టీగా ఉండవు. సో సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేస్తూ వేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు టేస్ట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.